దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. దేవుడు ఈ దినమంతా మీకు తోడుగా ఉండి మీరు చేయ పనిలోను ప్రయత్నంలోను సహాయం అనుగ్రహించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44 అధ్యాయము 21వ వచనం. నేను నిన్ను మరిచిపోజాలను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేసిన మేలులను మరిచిపోతున్నారు, చేసిన సహాయాన్ని మరిచిపోతున్నారు, మార్గం చూపించిన వారిని మరిచిపోతూ ఉన్నారు. దీని తల్లిదండ్రులు ఈ లోకానికే మార్గం చూపిస్తే తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, స్నేహితులను మర్చిపోతున్నారు, ఎవరైతే ఆహారం పెట్టారో పోషించారో వారిని కూడా మర్చిపోతున్నారు. కానీ దేవుడి రోజు అంటున్నాడు, ఇదిగో నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు అని యోబు అంటా ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా మనం మర్చిపోకూడదు. ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను మర్చిపోకుండా ఉండాలంటే శ్రమనందు వారిని నిత్యము నీ దేవుడు మరవకోకుండా శ్రమ నుంచి విడుదల కలిగించాలి అంటే ఆయన చేసిన ఉపకారాలు నువ్వు దేనిని మర్చిపోకూడదు. నీవు ఎల్లప్పుడూ మర్చిపోతున్నావు, మేలు ఎట్టుదో మర్చిపోతున్నావు, స్నేహితులందరూ నీకు చేసిన మేలులను మర్చిపోతున్నావు, వారి క్రియలను ఎన్నడూ మరువకూడదు. ఎందుకనంటే దేవుడు నీకు మర్చిపోకుండా మేలు చేయాలంటే నీవు వాటిని మర్చిపోకూడదు. వెనక్కి ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం మనం పరిగెడుతూ ఉండాలి. ఉపకారమును ధర్మము చేయట మర్చిపోకండి, మేలు చేయట మర్చిపోకండి. అనాథలను లేకుంటే విధవరాలను, తల్లిదండ్రులు లేని బిడ్డలకి మీరు పరిచారం చేయటం, ఉపకారం చేయటం మర్చిపోకండి. నీవు ఐక్యత కలిగి ఉండటం మర్చిపోవద్దు. అప్పుడు దేవుడు నిన్ను మర్చిపోకోకుండా దేవుడు చేయమన్న పనులన్నీ చేస్తా ఉంటే దేవుడు నిన్ను మర్చిపోకోకుండా నీకు కావలసిన ప్రతి అవసరతలో ఆయన జ్ఞాపకం ఉంచుకుని సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అందుకంటాడు కదా, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోకుండా ప్రార్థన చేసుకుని కృతజ్ఞతగా జీవిస్తే దేవుడు అద్భుత రీతిలో నీకు కావలసిన ఆశీర్వాదాలు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక.